గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఈ పోస్టర్లో శ్రీలీల మేకప్ లేకుండా కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది. చేతిలో కాఫీ కప్ పట్టుకొని కాసేపు ఆగి చూసినట్లు ఉన్న ఆమె లుక్కే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్న శ్రీలీల అభిమానుల నుండి, సినీ ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ఆమె కెరీర్లో మరో మైలురాయిగా చేరుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందుకే నిర్మాతలతో మీటింగ్ పెట్టి మరి ఆగస్టు కల్లా సినిమాను పూర్తి చేసేలా ప్లానింగ్ చేస్తున్నారట. అందుకే బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు షూటింగ్ చేస్తూ పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. మొదట హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు. తర్వాత ఓజీ కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్గా మారుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తేరీ సినిమాకి రీమేక్గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయగా ఫ్లాప్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి పూర్తిగా కథను మార్చేసి మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పొలిటికల్ టచ్ ఉండేలా డైరెక్టర్ హరీష్ శంకర్ తీస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్తో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ఇది. ఆయనకు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా కాలం వరకు షూటింగ్ ఆగిపోయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గ్యాప్లో మిస్టర్ బచ్చన్ చిత్రం చేసుకొని వచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మన అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ అంటే హరీష్ శంకర్ ప్రాణం పెట్టి పనిచేస్తాడని విడుదలైన 2 గ్లిమ్స్ వీడియోస్తోనే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొన్న చిన్న గ్లిమ్స్ షాట్ని పెట్టి అభిమానులు మెంటల్ ఎక్కిపోయేలా చేశారు. పవన్ కళ్యాణ్ లుక్స్ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి ఊగిపోతున్నారు. ఇది కదా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే. ఖచ్చితంగా హరీష్ శంకర్ ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లాడని, రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఖచ్చితంగా ఓజీ మూవీ క్రేజ్ని కూడా డామినేట్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోని మీరు కూడా క్రింద చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియోలో కొన్ని షాట్స్ని శ్రీలీల కూడా ఉంది. నిన్న వాళ్ళిద్దరి మధ్యన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తయ్యేలా కనిపిస్తుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరుగుతుందట. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం 50 నుండి 60 రోజులు కాల్ షీట్ ని కేటాయించాడట. ఈ సినిమా మొదలైన రోజే ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం తేరీ రీమేక్ అని ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని, ఇప్పుడు ఫ్రెష్ సబ్జెక్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అంటున్నారు. సినిమా షూటింగ్ చాలా వేగంగా అయిపోయింది కాబట్టి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.